పార్టీ కన్నా మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కువ కాదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో సమావేశాలు, ప్రజలతో గ్రీవెన్స్ నిర్వహించని ఇద్దరి మంత్రులు 23 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. తక్షణమే వారందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. పార్టీ జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో పాల్గొన్న లోకేష్ పార్టీ సభ్యత్వంతో పాటు అందిస్తున్న బీమా ప్రయోజనం విషయంలో కొందరు నేతలు నిర్లక్ష్యంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని హెచ్చరించారు. నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరగని కార్యకర్తలు నిరుత్సాహపడవలసిన అవసరం లేదన్నారు. వారందరికీ పార్టీ ఏదో ఒక విధంగా న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి న్యాయం చేసే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు లోకేష్. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. అసలు లోకేష్ కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులపై కూడా ఆగ్రహానికి కారణం ఏంటి? ఏదైతే నిన్న నారా లోకేష్ ఏదైతే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారో అదే సమయంలో వీళ్ళతో కూడా అంటే సీనియర్ నేతలతో కూడా ఆయన భేటీ అయితే అయిన పరిస్థితి ఉంది శ్రావణి. అయితే ఈ నేపథ్యంగానే ఆయన పలు అంశాలకు సంబంధించి గ్రీవెన్స్ సంబంధించి 23 ఎమ్మెల్యేల మీద అయితే మాత్రం సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ పనితీరు పట్ల అదేవిధంగా అసంతృప్తి ఎదుర్కొన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణగా ఉండాలని ఆయన హితవు పలికిన పరిస్థితుంది. అయితే పార్టీ కన్నా మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కువ కాదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అయితే స్పష్టం చేశారు. తమ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో సమావేశాలు చేయని వాళ్ళు, అదేవిధంగా ప్రజలతో గ్రీవెన్స్ నిర్వహించని ఇద్దరు మంత్రులు కావచ్చు, అదేవిధంగా 23 ఎమ్మెల్యేల మీద అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం ఆయన సీరియస్ అయితే మాత్రం ప్రదర్శన నిర్వహిస్తుంది. అయితే వారందరికీ తక్షణం నోటీసులు ఇవ్వాలని, వివరణ తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం నిన్న ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ల సమావేశం అయితే మాత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జోనల్ కోఆర్డినేటర్లకు కీలక సూచనలు అయితే చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఏదైతే అందిస్తున్న బీమా ప్రయోజనం ఏదైతే ఉందో ఆ విషయంలో కొంత నేతలు నిర్లక్ష్యంగా ఉండటం పట్ల కూడా ఆయన అసంతృప్తిని, అసహనాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితుంది. ఇప్పటి వరకు పార్టీ సభ్యత్వం ఉన్న సుమారు 600 మందికి సంబంధించి 600 మంది మృతి చెందారని, వారిలో 75 మందికి మాత్రమే 5 లక్షల బీమా మొత్తాన్ని అందజేయటంలో మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇటువంటి విషయాలను అయితే మాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే నాది హామీ అంటే నామినేటెడ్ పదవులు రాని వాళ్ళందరికీ నామినేటెడ్ పదవులు ఇస్తాము, వాళ్ళకి న్యాయం చేస్తాను, వారందరూ కూడా పార్టీలో ఏదో ఒక విధంగా న్యాయం జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు, నాది భరోసా అని కూడా లోకేష్ అయితే మాత్రం భరోసా ఇచ్చిన పరిస్థితుంది. అదేవిధంగా ఎన్నికల్లో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన ప్రతి కార్యకర్తకి, అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా చోటు ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఎవరైతే దక్కలేదో వాళ్ళకంటే పార్టీ సంబంధించి పదవులు ఎవరికైతే దక్కలేదో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం న్యాయం చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చిన పరిస్థితుంది. అయితే డిసెంబర్ 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమాన్ని ఒకటి ప్రారంభించబోతున్నామని కూడా లోకేష్ అయితే నిర్ణయించారు. ఈ సమావేశంలో ఏదైతే పార్టీ జిల్లా కమిటీలకు సంబంధించి అంటే జిల్లా కమిటీలని 10 రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం అయితే చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే 23 నియోజకవర్గాల్లో లేని మండల కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నియామకాలు చేయమని కూడా ఆయనైతే మాత్రం స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అదే కాకుండా పార్టీ కార్యాలయాలకు సంబంధించి కూడా అంటే వాటి నిర్మాణం పైన కూడా దృష్టి సారించాలని కూడా ఆయనైతే మాత్రం దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణుల విషయంలో మాత్రం లోకేష్ అయితే మాత్రం అధికారుల వ్యవహార శైలి సరిగ్గా లేదని, కొంత మంత్రులు అధికారుల శైలి సరిగ్గా లేదని, ఏదైతే గ్రీవెన్స్ సంబంధించి అంటే ఫిర్యాదులపై మాత్రం లోకేష్ అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం సీరియస్ అయ్యారు. అంటే ఫిర్యాదును పూర్తి స్థాయిలో పరిష్కరించడం లేదని, ప్రజల సమస్యలని తీరిస్తేనే ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుందని కూడా ఆయన హితవు పలికిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆలగడ్డ నియోజకవర్గం సిరివెళ్లలో రవిచంద్రారెడ్డి అనే టీడీపీ కార్యకర్త మీద మాత్రం పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారని, ఊళ్ళోకి కూడా వెళ్ళనివ్వకుండా ఏదైతే ఆంక్షలు పెట్టారని, ఇట్లా వీటన్నిటి మీద కూడా ఆయన మాట్లాడిన పరిస్థితుంది. అయితే జోనల్ కోఆర్డినేటర్లకు సంబంధించి ఆ అంశాన్ని కూడా లోకేష్ దృష్టి తెచ్చారు. దాని మీద కూడా ఆయన పలు ఏదైతే దిశానిర్దేశం అయితే చేశారు పలు అంశాలు. అదేవిధంగా సమగ్ర నివేదిక కూడా ఇవ్వాలని కూడా దీనికి సంబంధించి అడిగిన పరిస్థితి ఉంది. అదేవిధంగా టీఆర్సీ భేటీలకు సంబంధించి అంటే ఇన్ఛార్జి మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ నేతలతో అయితే మాత్రం సమావేశం అవ్వాలని కూడా
ఆయన సూచించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా డిసెంబర్ 31 కల్లా కొలిక్కి తీసుకురావాలి. ఈ పార్టీకి సంబంధించిన శ్రేణులు అందరికీ సంబంధించిన అక్రమాలు, అదేవిధంగా అవినీతికి సంబంధించి మొత్తం అంతా కూడా తెర మీద తీసుకురావాలని ఆయన సూచించిన పరిస్థితి ఉంది. అయితే భేటీలో అయితే మాత్రం వీళ్ళందరూ అంటే పల్లా శ్రీనివాసరావు కావచ్చు, అంటే రాష్ట్ర అధ్యక్షుడు, వీళ్ళందరూ పాల్గొన్నారు. అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం లోకేష్ అయితే మాత్రం ఎమ్మెల్యేల పనితీరు అంటే గ్రీవెన్స్ సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలని మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆయన సీరియస్ అయ్యారు. దీని మీద మాత్రం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించడం పరిస్థితుంది. శ్రావణి, లోకేష్ ఆగ్రహంపై ఎమ్మెల్యేలు ఎవరైనా స్పందించారా? ఇది నిన్న చోటు చేసుకున్న పరిణామం శ్రావణి. ఏదైతే ప్రజా దర్బారు కార్యక్రమంలో భాగంగా నిన్న పొద్దున ఉదయం 11 గంటల నుంచి 6 గంటల వరకు లోకేష్ అయితే ప్రజలకి చాలా దగ్గరగా ఉన్నారు. అర్జీలను వాళ్ళ దగ్గర నుంచి అర్జీలను అయితే ఆయన స్వీకరించారు, వినతులను. అదేవిధంగా వాటికి సంబంధించి అప్పటికప్పుడు అధికారులకైతే మాత్రం రిఫర్ చేశారు. అదేవిధంగా అక్కడ పలు సమస్యలకైతే మాత్రం ఆయన పరిష్కారం చూపిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కీలక భేటీ ఏదైతే ఉందో సీనియర్ నేతలతో, ఈ సీనియర్ నేతలతో భేటీ అయితే జరిగింది. ఈ భేటీలోనే ఈ కీలకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే గ్రీవెన్స్ సంబంధించి అంటే ఈ ఏదైతే ప్రజా దర్బార్ ఉందో ప్రజా దర్బార్ని లోకేష్ అయితే మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏ ప్రాంతాల్లో అంటే ఏ నియోజకవర్గాల్లో ఎక్కడ గ్రీవెన్స్ ఇబ్బంది వస్తుంది ఏంటి, వాళ్ళకి సంబంధించి ఎవరు చేయట్లేదు అన్న కోణంలో కూడా ఆయన పూర్తి స్థాయిలో అయితే మాత్రం దృష్టి పెట్టిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళకి సంబంధించి అంటే 23 సరిగ్గా పనిచేయడం లేదని ఆయన సీరియస్ అయిన పరిస్థితుంది. అయితే వాళ్ళు ఈ రోజు అంటే కూడా వారంలో ఒక రోజు అర్జీలు స్వీకరిస్తా టీడీపీ కార్యాలయంలో కూడా అని లోకేష్ భరోసా ఇచ్చారు. ఇక అక్కడ కూడా ఎమ్మెల్యేలు ఉండాలని కూడా లోకేష్ సూచించారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఏదైతే ప్రజా దర్బారు అంటే ప్రతి నియోజకవర్గంలో నిర్వహించాలని ఇప్పటికే లోకేష్ అయితే మాత్రం చెప్పారు. అదేవిధంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పలు వారాల్లో అయితే మాత్రం ఇప్పటికే 100 మంది ఎమ్మెల్యేలు అయితే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గ్రీవెన్స్ సంబంధించి అంటే రెవెన్యూ సమస్యలు కావచ్చు, పింఛన్ సమస్యలు కావచ్చు, రైతాంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఏదైతే వస్తున్నాయో వాటన్నిటికి సంబంధించి ఎమ్మెల్యేలు అధికారులు కలిసి వాళ్ళకి పరిష్కారాన్ని అయితే చూపుతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఈ గ్రీవెన్స్ పూర్తి స్థాయిలో అయితే మాత్రం జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే లోకేష్ అయితే సీరియస్ అయ్యారు. అదేవిధంగా ఈ ఎక్కడెక్కడ జరగట్లేదు ఏంటి వీటిని స్క్రూటినీ చేయండి, అదేవిధంగా ఎక్కడికక్కడ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తొలగించండి. అంటే వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు చేయట్లేదో వాళ్ళ మీద క్రమశిక్షణ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి, పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలకైతే ముందుకు వెళ్ళండి అని మాత్రం సూచించిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ రోజు ఆ ఎమ్మెల్యేలు స్పందించే పరిస్థితి ఉంది. ఈ రోజు దానికి సంబంధించి పార్టీ నుంచి కూడా క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన లెటర్లు కూడా వెళ్ళే పరిస్థితి అయితే ఉన్నాయి. శ్రావణి, రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.